నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజ ప్రగతి సాధ్యం. భీమవరం సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యనమదుర్రు డ్రైన్పై ఉన్న వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. సాంకేతిక విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేయాలి. శాసనమండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ గోపీమూర్తి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భవన నిర్మాణ బోర్డును అభివృద్ధి చేసి కార్మికులకు మేలు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణం భర్తీ చేసి రోగులకు మేలు చేయాలి. శాసనమండలి సభలో సంబంధిత మంత్రిని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న జీఎస్టీ స్లాబుల తగ్గింపు తణుకులో వివరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. మహిళల అభివృద్ధికి దోహదపడుతున్న మహిళా సాధికారత తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సభలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి సతీమణి కృష్ణ తులసి. నిమ్మ తోటలను కబళిస్తున్న ఆఫ్రికా నత్తలు నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో కనుగొన్న ఉద్యాన శాస్త్రవేత్తలు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. కొవ్వూరు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ వైద్యుల పోస్టులను భర్తీ చేయాలి. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సారారహిత గ్రామాలుగా గుర్తింపు పొందిన 29 గ్రామాలు అమలాపురంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. బ్రిటిష్ హయాంలో నిర్మించి శిథిలావస్థకు చేరిన వంతెనలను పునర్నిర్మించాలి. శాసనసభలో సంబంధిత మంత్రిని కోరిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పండిన పంటపై పెంచిన ధరలతో సంతోషం వ్యక్తం చేసిన వర్జీనియా పొగాకు రైతులు ఏలూరులో చెప్పిన ఈ రైతు సంఘం అధ్యక్షులు కాకర్ల. కుటుంబాలను ప్రభావితం చేసే మహిళలు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టికాహారం తింటున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించి వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఈ కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నారు. వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ కోసం అబ్బాయిలు అమ్మాయిలు పిల్లలు తల్లులు ఆరోగ్యం అనేదంతా కూడా మన అంగన్వాడీస్లో నుంచే మొదలవుతుంది. అలాగే విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ and health of the pregnant mother is also very essential to the society. ఇందులో మీరు ప్రముఖ పాత్ర చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటారు. అయితే మన దగ్గర ఈ సమావేశంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి డి శ్రీలక్ష్మి, నోడల్ అధికారి పి విజయలక్ష్మి, ఈఓపి సుజాత, సిడిపిఓలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనసభ శాసనమండలి సమావేశాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై గళం విప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సభలో మాట్లాడుతూ యనమదుర్రు డ్రైన్పై 14 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఈ సమస్యను పలుమార్లు సభ దృష్టికి తీసుకువచ్చినా సమస్య అలాగే ఉండడంతో తిరిగి ప్రస్తావించాల్సి వచ్చిందన్నారు. వీటిని పూర్తి చేస్తే పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన వివరించారు. భీమవరం నియోజకవర్గంలో యనమదుర్రు డ్రైన్ మీద 3 బ్రిడ్జిలు కట్టి 14 సంవత్సరాలైన అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా అప్రోచ్ రోడ్లు లేక ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తే భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్లు ఇమీడియట్గా వేయాలి. యుద్ధ ప్రాతిపదికన దాని మీద చర్య తీసుకోవాలని
ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి నేను ఇప్పటికి 4 సార్లు మంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను, ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం నిర్వహించిన శాసనమండలి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇవి సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు వీటిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాయని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలల యాజమాన్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. అధ్యక్ష, రాష్ట్రంలో విద్యార్థులు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ మొదలుగానే కోర్సులు చదువుతున్నారు. అధ్యక్ష, వీరికి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడం వల్ల వాళ్ళ కోర్సులు పూర్తయినా కానీ ఫర్దర్ స్టడీస్కి కానీ లేదంటే ఉద్యోగులకి దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అటు కళాశాల యాజమాన్యాలు కూడా నిర్వహించడం కష్టమవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుండి నిధులు విడుదల కావడం లేదు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరియు యాజమాన్య కళాశాలల నిర్వహణ దృష్టిలో పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష, రాజధాని అమరావతిలో మంగళవారం నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ లక్షలాది మంది కార్మికులు సభ్యులుగా ఉన్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ బోర్డు కార్యకలాపాలను పునరుద్ధరించి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి ఎవరైతే సభ్యులు దాచుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్ని అదేవిధంగా సభ్యులను కూడా నియమించి దాని విధి విధానాలు కూడా రూపొందించినటువంటి విషయం ఈరోజు తెలుస్తుంది అధ్యక్ష. కానీ అక్కడ సభ్యులందరూ కూడా కోరేది ఏంటంటే దాదాపు 50 లక్షల మంది ప్రభావితం చేసేటటువంటి ఈ బోర్డుకి సంబంధించినటువంటి వారు క్లైమ్స్ దాదాపు 50,000 క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ క్లైమ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించి వారికి న్యాయం చేయమని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికులు కూటమి పార్టీలకు మద్దతు తెలియజేశారు అధ్యక్ష. వారికి తగు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుని దీన్ని పరిశీలించాల్సిందిగా మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాజమహేంద్రవరానికి చెందిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 2023 నవంబర్ నెలలో భర్తీ చేసిన 77 కీలక టెక్నికల్ పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని శాసనమండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఈ పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. దీనివల్ల ఓపీ నమోదు నుంచి అన్ని దశలలోనూ రోగులు అసౌకర్యానికి గురవుతున్నట్లు ఆయన ప్రస్తావించారు. ఈ ముఖ్యమైన అంశానికి ప్రభుత్వ నేతలు స్పందించి ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని వంకార రవీంద్రనాథ్ ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేశారు. లో 77 కీలక టెక్నికల్ పోస్టులు నవంబర్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. మరి ఇచ్చిన పోస్టులు అది భర్తీ చేయకుండా దాన్ని మళ్ళీ రద్దు చేయడం జరిగింది. మళ్ళా ఏప్రిల్ 24ని నోటిఫికేషన్ విడుదల చేసి జూన్లో ఇస్తామని చెప్పి తిరిగి రద్దు చేశారు అధ్యక్ష. రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ చాలా చక్కగా నడుస్తుంది, అద్భుతంగా నడుస్తుంది. అక్కడ పేషెంట్ రోజుకి 1600 నుంచి 2000 మంది వరకు ఓపీ ఉంది అధ్యక్ష. ఇక్కడ టెక్నికల్ స్టాఫ్ లేకపోవడం మూలంగా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సిబ్బంది కొలత మూలంగా ఓపీ రిజిస్ట్రేషన్ కూడా ముందుగా అది వెళ్ళటం లేదు. అందువల్ల ఖచ్చితంగా ఈ 77 పోస్టులు వెంటనే పిలిచి అక్కడ ఉండే ప్రాంతాల్లో పేషెంట్లను ఆగిపోవస్తుందని కోరుతున్నాను.
జీఎస్టీగా పిలిచే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు భారత ప్రజలందరికీ ఉపయోగపడుతున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక చెప్పారు. తణుకులో తన గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రేట్లు తగ్గడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఆనందంగా ఉన్నట్లు ఆమె వివరించారు. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి ఆగస్ట్ 15న అనౌన్స్ చేశారో, చెప్పిన విధంగానే మనకి 3 వారాలు తిరగక ముందరే జిఎస్టీ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ మనకి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారో దాని మూలంగా ఈవేళ అనేక వస్తువుల మీద దాదాపు 400కు పైగా వస్తువుల మీద ఈవేళ ధరలు తగ్గినటువంటి పరిస్థితి. మనం దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం, కానీ ఈ రోజున వచ్చినటువంటి ఈ రిఫార్మ్స్ ద్వారా దీన్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. గుడ్ అని ఎందుకంటున్నానంటే మనకి అన్ని వస్తువుల మీద కూడా ధరలు తగ్గాయి. గతంలో మనకి 4 స్లాబ్లు ఉండేవి, 5%, 12%, 18%, 28%. కానీ ఈరోజు దాన్ని 5%, 18%కి తగ్గించారు. కేవలం 2 స్లాబ్లే. కాబట్టి ఇట్స్ ఏ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. మరి ఒక్కసారి మనం ఇవాళ ఎందుకు ఇది ఒక వరం అని చెప్తున్నాం? ఏదైనా ఒక వస్తువు మీదనో 2-3 వస్తువుల మీద ధరలు తగ్గాయి తప్ప ఇన్ని వందల వస్తువుల మీద, నిత్యావసర వస్తువుల మీద, పేద ధనిక ప్రతి ఒక్కరూ కూడా వాడుకునేటువంటి వస్తువుల మీద, అలాగే ఆహార ఉత్పత్తుల మీద, మరీ ముఖ్యంగా హెల్త్ జిఎస్టీ రిఫార్మ్స్ మూలంగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా ఇవాళ వారి యొక్క ఆదాయం సేవ్ అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సేవింగ్ ఇస్ ఎర్నింగ్ అనేటువంటిది ఒక నినాదం కాదు, ఇవాళ చేసి చూపించినటువంటి ఘనత మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహిళా సాధికారత ద్వారా న్యాయమణులు ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నిర్ణయాధికారం పెరగగలదని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు విద్యార్థినులు విజయవంతంగా ఉన్నత విద్యను పూర్తి చేసి అభివృద్ధి చెందాలని హితవు పలికారు. ఒకసారి ఇస్తున్నట్టుగా అలా ఉండండి సార్. మేడం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక విద్యతోనే సాధ్యమవుతుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలి అంటే కనుక మనలో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవాలి. తనకు తనుగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి శక్తిగా మహిళ నిలబడాలి. కానీ నా సక్సెస్కి నేను ఈరోజు మీ అందరి ముందర వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దానికి నేను చేసింది 2. ఒకటి, నా గోల్ ఏంటి, నేనేం కావాలి అనేది నేను ఆలోచించుకోవడం, నాకు నేనుగా ఆలోచించుకోవడం జరిగింది. అట్లాగే నా రోల్ ఏంటి, రోల్ అండ్ గోల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, వెదర్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ అండ్ ఎ రోల్. అండ్ టు రీచ్ దట్ గోల్ జస్ట్ డూ హార్డ్ వర్క్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. మన సాధనే మనల్ని ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మీరందరూ కూడా ఇది మర్చిపోవద్దు. అమ్మాయిలైతే కనుక మీ రోల్ ఏంటి అంటే మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. నా రోల్ ఏంటంటే నా కుటుంబాన్ని చూసుకుంటూ
నేను ఉద్యోగం చేసుకుంటానా, వ్యాపారం చేసుకుంటానా, మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, మాజీ అధ్యక్షురాలు కటార శారదాదేవి, ఈ సంస్థ నాయకురాలు బోయపాటి రామలక్ష్ములు కూడా మాట్లాడారు. అనంతరం కళాశాల ఆవరణలో సంస్థ అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు, సభ్యులు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు పాటుపడాలని హితవు పలికారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనా ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీత ఉత్సవాలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా బి లావణ్య బృందం నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. సంస్థ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బంగారు సునంద, కార్యదర్శి జీడుగుంట శరవాణి, సభ్యులు తాతిన సూర్యప్రభ, చిలుకూరి శ్రీవల్లి, మానేపల్లి లక్ష్మి, చిట్టూరి లక్ష్మిలు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలోని ఎల్లారమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా ఆంధ్ర షుగర్స్ ఉద్యోగుల కుటుంబాల మహిళలు కోలాటం నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ సందర్భంగా కోలాటం ఉపాధ్యాయుని అడుసుమిల్లి శ్రీలత మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా విస్తరించిన కోలాటంలో దైవ సందేశంతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నట్లు చెప్పారు. అందుకే మహిళలు ఒక బృందంగా ఏర్పడి ఈ కోలాటాన్ని నేర్చుకుని అవసరమైన సందర్భాల్లో ప్రదర్శనిస్తున్నట్టు శ్రీలత తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఈ సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలు ఈ వారం కూడా కొనసాగాయి. ఎప్పటి మాదిరిగానే డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు 26 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు స్థాయికి సంబంధించిన నివేదికలను అందించి పాటించవలసిన సూత్రాలను వివరించారు. ఆహార నియమాలను ఆచరిస్తూ విధిగా వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందించారు. సంఘం అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబురలు సాధులు పాల్గొని సేవలకు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.